Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only few seats are available. See, only 4 days left. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. అండ్ ఈరోజు మనం చూసే టాపిక్ వచ్చేసి కంప్లీట్ మ్యాపింగ్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ట్యూన్ విత్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సేస్ జగన్. సో ఈ ఆర్టికల్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇన్ ఆర్డర్ టు డిస్కస్ ద ఫీచర్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకే, సో ఫస్ట్ కాంటెక్స్ట్ చెప్పేస్తానమ్మా. సో కాంటెక్స్ట్ చెప్పేసిన తర్వాత ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం డీటెయిల్డ్ గా మాట్లాడతాం. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకే రీసెంట్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఒక రివ్యూ మీటింగ్ కోసం. ఓకే, సో తను ఏం చెప్పారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో మ్యాప్ అయ్యేలాగంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఇన్ లైన్ ఓకే వాటి ఫీచర్స్ తో మ్యాచ్ అయ్యేలాగా మనం మన యొక్క స్కూల్స్ ని ఏంటంటే ప్రమోట్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్ స్కూల్స్ ఆర్ టు బి మ్యాప్డ్ ఇన్ లైన్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ ని అపాయింట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా ఎఫిషియెంట్ గా మెయింటైన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్ ఏమైనా ఉంటే సో ఆ నీడ్ కి సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ లో ఏంటంటే మీరు సబ్మిట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ తను ఏంటంటే వాళ్ళ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఈ రీసెంట్ ఇయర్స్ లో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో పెరిగిన స్టూడెంట్ ఎన్రోల్మెంట్ గురించి అంటే ఇంక్రీస్డ్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది డ్యూ టు నాడు నేడు ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ బేసిస్ లో ఏంటంటే స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ లో పెరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ సో సబ్జెక్ట్ వైజ్ టీచర్ రిక్రూట్మెంట్ కోసం సో టీచర్స్ తో మాట్లాడి వాళ్ళ కోఆపరేషన్ తో ఏంటంటే సో ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఆఫీషియల్స్ కి చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ గోరుముద్ద స్కీమ్స్ కి సంబంధించి మాట్లాడి మిడ్ డే మీల్స్ లోని ఎఫిషియెంట్ గా జరుగుతుందా లేదా, ఓకే న్యూ రెసిపీస్ అనేవి అందులో ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ స్కూల్లో చిల్డ్రన్ కి క్వాలిటీ ఫుడ్, క్లీన్ టాయిలెట్స్ అండ్ హైజీనిక్ కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ సో డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి లైక్ ఎనీమియా ఎక్కువగా చిల్డ్రన్ కి ఎక్కువగా వస్తున్న ఈ ఎనీమియాని ట్యాకిల్ చేయడానికి కూడా రెగ్యులర్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసి అండ్ దే షుడ్ బి కనెక్టెడ్ టు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ అనేది వీళ్ళకి ఓకే ఆఫీషియల్స్ కి ఇవ్వటం జరిగింది. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ద కాంటెక్స్ట్ బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్ గా 2020లో తీసుకొచ్చారమ్మా, బట్ ఇంకా ఇంప్లిమెంట్ అవుతుందంటే ఫుల్ ప్లెజ్డ్ గా ఇంప్లిమెంట్ అనేది ఇంకా అవ్వలేదు. ఓకే, అండ్ ఫ్యూచర్ లో చాలా ఎక్కువగా స్కోప్ ఉన్న టాపిక్. ఎందుకంటే ఇందులో కొన్ని ప్రొవిజన్స్ వీళ్ళు ఇచ్చిన ప్రొవిజన్స్ ఏంటంటే చాలా డిబేట్ కి కూడా దారి తీసాయి. అండ్ ఫ్యూచర్ కమింగ్ 1 or 2 years లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు సో చాలా ఆర్టికల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఐ హ్యాడ్ టేకెన్ విల్ డిస్కస్ ద ఎంటైర్ టాపిక్ కంప్లీట్లీ. ఓకే, సో సీ హియర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. యాక్చువల్ గా ఈ పాలసీని 2020లో తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఇంతకు ముందు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి పాలసీ లేదా మేడం? ఎస్ ఉంది, 1986 లో అండ్ మోర్ ఓవర్ 1968 లో ఆల్రెడీ ఒక పాలసీని ఫ్రేమ్వర్క్ చేశారు, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అని. మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూ 1986 లో ఇంకొక నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో ఇందులో కొన్ని ప్రొవిజన్స్ చేశారు, కొంతవరకు అచీవ్ చేయగలడం అయితే జరిగింది. బట్ ఇంకా ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని ఫుల్ ప్లెజ్డ్ గా కంప్లీట్ చేయడానికి, ఓకే ఫుల్ఫిల్ చేయడానికి ఈ
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ 34 ఇయర్స్ తర్వాత 86 నుంచి 2020 ఆల్మోస్ట్ 34 ఇయర్స్ తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్‌లో రిఫార్మ్స్ తీసుకురావడానికి ఫస్ట్ టైం న్యూ పాలిసీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకేమా? అయితే అసలు ఈ పాలిసీని ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ పాలిసీని తీసుకురావడం గల మేజర్ చేంజెస్ అదే తీసుకురావడం గల కారణం ఏంటి? రీజన్స్ ఏంటి? ఓకే. అంటే ముందు ఆల్రెడీ 1986లో ఉన్న పాలిసీ, 1968లో ఉన్న పాలిసీని కొన్ని ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తూ 1986లో ఏంటంటే మళ్ళీ దీన్ని మార్చడం జరిగింది. ఈ 1986లో మార్చిన తర్వాత ఈ పాలిసీలో ఓకే. ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు? సో, వాటిని అడ్రెస్ చేస్తూ ప్రెజెంట్ 2020లో ఏ ప్రొవిజన్స్ అనేది తీసుకురావడం జరిగింది ఈ పాలిసీ ద్వారా. సో, ఫస్ట్ ఆ పాలిసీ తెలుసుకునే ముందు ఛాలెంజెస్ ఏంటున్నాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి తర్వాత. సో, ఆ ఛాలెంజెస్‌ని అడ్రెస్ చేయడానికి ఏం ఫీచర్స్ అనేవి ఈ పాలిసీలో ఇంబైబ్ చేశారు. ఇట్ ఈస్ ద సెకండ్ పాయింట్ వి హావ్ టు అండర్‌స్టాండ్. అండ్ థర్డ్ వన్ ఎప్పుడులాగే వాట్ మోర్ నీడ్ టు బి డన్. సో, ఈ ఫీచర్స్ కాకుండా ఇంకా ఏది యాడ్ చేస్తే ఎఫిషియెంట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలము. సో, ఈ 3 పాయింట్స్ మీద ఏంటంటే ప్రెజెంట్ మనం ఆర్టికల్ అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే. సో, ఫస్ట్ థింగ్ కీ ఛాలెంజెస్. అసలు ఎడ్యుకేషన్ సెక్టర్‌కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? సీ హియర్. ఫస్ట్ థింగ్ వాస్ యాక్సెసిబిలిటీ. ఓకే. మనకి ఈవెన్ థో రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా అందరికీ ఈక్వల్‌గా యాక్సెస్ వస్తుందమ్మా? లేదు. ఓకే. సో, ఇంకా స్టిల్ ఎడ్యుకేషన్ అందలేని ఎంతో మంది సిటిజన్స్ సో, చిల్డ్రన్ అనేవారు ఉండడం జరిగింది. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ దే కెనాట్ ఎఫోర్డ్ చెయ్యలేక ఏంటంటే పూర్ చిల్డ్రన్ స్కూల్స్‌కి వెళ్ళడం అనేది జరగదు. ఓకే. సో, దీన్ని అడ్రెస్ చేస్తూ ఆల్రెడీ మనకి యాక్ట్ రావడం జరిగింది. సో, గవర్నమెంట్ స్కూల్స్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. 15 ఇయర్స్ ఏజ్ వరకు ఏంటంటే ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అందాలని చెప్పేసి అయితే పాలిసీస్ తీసుకురావడం అయితే జరిగింది ఇన్ ద ఇయర్ 2019. ఓకే. నెక్స్ట్ మోర్ ఓవర్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి ఓకే. కూడా ఇంకా కంప్లీట్‌గా ఎడ్యుకేషన్ అనేది అందట్లేదు. స్టిల్ దే ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. ఓకే. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద సినారియో ఆల్ ఓవర్ ఇండియా. అది ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. ఐ యామ్ టాకింగ్ ద సినారియో రిగార్డింగ్ ఆల్ ఓవర్ ఇండియా. స్టిల్ పూర్ పీపుల్‌కి చాలా వరకు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది స్టిల్ యాక్సెస్ అనేది రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి కూడా కంప్లీట్‌గా ఏంటంటే యాక్సెస్ అనేది రావట్లేదు స్కూల్స్‌కి. అండ్ ఈవెన్ థో దే ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద స్కూల్స్. మోర్ ఓవర్ జెండర్ పారిటీ. ఓకే. సో, బాయ్స్‌ని పంపించినంత ఫాస్ట్‌గా గర్ల్స్‌ని ఇంకా స్కూల్‌కి పంపించట్లేదు. సో, గర్ల్స్‌ని బాయ్స్‌తో కంపేర్ చేస్తే గర్ల్స్ యొక్క ఎడ్యుకేషన్ రేట్ అనేది చాలా తక్కువగానే ఉంది స్టిల్ ఇన్ ఇండియా. అండ్ మోర్ ఓవర్ డిజేబుల్ పర్సన్స్. ఓకే. సో, డిజేబుల్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. సో, ఇంకా డిజేబుల్ పర్సన్స్ ఆర్ ఎయిదర్ దే ఆర్ మెంటల్లీ డిజేబుల్ ఆర్ ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ వాళ్ళకి కూడా యాక్సెసిబిలిటీ అనేది కంప్లీట్‌గా ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి స్కూల్స్. అండ్ మోర్ ఓవర్ ఈ స్కూల్స్‌లో మనకి రూరల్ అండ్ అర్బన్ డివైడ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హైదరాబాద్‌లోనో, విశాఖపట్నంలోనో ఓకే. లైక్ ఓక్‌రేజ్ స్కూల్‌కి ఒక రూరల్ నుంచి వచ్చిన పర్సన్ వెళ్ళగలరమ్మా? వెళ్ళలేరు. ఓకే. సో, ఆ డిఫరెన్షియేషన్ అనేది క్లియర్ కట్‌గా చూపిస్తూ ఉంటారు. సో, ఈ రూరల్ అండ్ అర్బన్ డివైడ్ అనేది క్లియర్ కట్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చూపిస్తున్నారు. ఆ డివైడ్ అనేది ఇంకా కంప్లీట్‌గా ఉంది. అండ్ మోర్ ఓవర్ డిజిటల్ డివైడ్ ఇప్పుడు ఈ 2019 కోవిడ్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడొచ్చిందో ఈ 2020, 21లో కోవిడ్ ఇంపాక్ట్ ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి డిజిటల్ డివైడ్ కూడా పెరిగిపోయింది. అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఈ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అఫోర్డ్ చేసుకోగలిగే వారు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. వాళ్ళ చిల్డ్రన్‌కి ఎడ్యుకేషన్ యాక్సెస్ అనేది తెప్పించుకోగలిగారు. బట్ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోలేక కంప్లీట్‌గా ఎడ్యుకేషన్ నుంచి కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసిన పేరెంట్స్ ఎంతమందో ఉన్నారు ఈ పాండమిక్ వల్ల. సో, ఈ కొత్తగా పాండమిక్ వల్ల మనకి ఒక డిజిటల్ డివైడ్ అనేది కూడా క్లియర్ కట్‌గా కనిపించేసింది. ఓకేమా? సో, ఈ విధంగా మనకి చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నాం. అది యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ. ఆల్రెడీ అఫోర్డబిలిటీలో కూడా మనం చూస్తే పోవర్టీ. సో, పూర్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఏంటంటే కంప్లీట్‌గా యాక్సెస్ అనేది రావట్లేదు. ఓకే. సో, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఏ ప్రైవేట్ స్కూల్స్‌కెళ్దామన్నా లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామన్నా సరే వాళ్ళు అఫోర్డ్ చేసుకోలేని రేంజ్‌లో ప్రెజెంట్ ఇంకా ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది ఇండియాలో ఉందని చెప్పేసే చెప్పుకోవాలి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ క్వాలిటీ.
ఓకే. సో క్వాలిటీ అనేది గ్రాడ్యువల్‌గా ఇండియాలో తగ్గిపోతుంది. అండ్ మోర్ ఓవర్ యాన్యువల్ సర్వే ఎడ్యుకేషన్ రిపోర్ట్. సో వీళ్ళ రిపోర్ట్ పరంగా ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టర్‌లో ఈ క్వాలిటీ ఇష్యూ అనేది ఫ్యూచర్‌లో మనకి ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారిపోతుంది. ఇండియా విల్ ఫేస్ ఎ సివియర్ ఛాలెంజ్ రిగార్డింగ్ థిస్ అని చెప్పేసి వాళ్ళు వార్న్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కండక్ట్ చేసిన రిపోర్ట్‌లో ఒక ఫిఫ్త్ క్లాస్ అబ్బాయికి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్‌ని వాళ్ళు యాక్చువల్‌గా సర్వే చేయడం జరిగింది. అలా సర్వే చేస్తే మోర్ థాన్ 50% ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలేకపోయారంట. సెకండ్ క్లాస్ న్యూమరికల్ బేస్డ్ క్వెషన్స్ చేయలేకపోయారు. గ్రామటికల్ బేస్డ్ క్వెషన్స్ చేయలేకపోయారు. సో, కంప్లీట్‌గా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఒక ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్‌కి సెకండ్ క్లాస్ బుక్ కూడా చదవడం రావట్లేదు. సో, క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో, ఇండియా అనేది దీనికి అగెయిన్స్ట్‌గా మెజర్స్ అనేది తీసుకోగలగాలని చెప్పేసి వార్న్ చేయడం కూడా జరిగింది. ఈ బ్యాక్ డ్రాప్‌లో ఏంటంటే మనకి ఈ పాలిసీని కూడా తీసుకురావడం జరిగింది. ఓకేమా? దీస్ ఆర్ ద కీ ఛాలెంజెస్ విచ్ వి ఆర్ ఫేసింగ్ ఇన్ ఇండియా. సో, అయితే ఈ పాలిసీ ద్వారా ఏం అచీవ్ చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్. సో, లెట్ అస్ సీ. సో, ఫస్ట్ మేజర్ రివల్యూషన్ ఏంటంటే 3-6 ఇయర్స్ మధ్య ఉన్న చైల్డ్ ఆర్ చిల్డ్రన్‌కి ఏంటంటే వీళ్ళు లైక్ మనకు 3-6 ఇయర్స్ ఏంటమ్మా? జనరల్‌గా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఇది జనరల్‌గా ఇప్పటి వరకు కూడా మనకిది ఫార్మల్ ఎడ్యుకేషన్, అకాడమిక్ ఎడ్యుకేషన్ కాదు. జనరల్‌గా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎల్‌కేజీ, యూకేజీ ప్రొవైడ్ చేయరు కదమ్మా ఫస్ట్ క్లాస్. జనరల్‌గా ఇప్పటి వరకు ఉన్నదేంటంటే ఫస్ట్ క్లాస్ టు 10థ్ క్లాస్. ఓకే. సో, 10+2 అంటారు. జనరల్‌గా ఏంటి 10+2 అంటే 10థ్ క్లాస్ వరకు ఎల్‌కేజీ లోకం. ఫస్ట్ క్లాస్ ఇయర్. సో, జనరల్‌గా 6 ఇయర్స్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు అసలు ఫౌండేషన్ లేదు. అంటే లైక్ నర్సరీ గాని, ఎల్‌కేజీ గాని, యూకేజీ ఆ ఫౌండేషన్ లెవెల్‌ని ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద ఉండేది కాదు ఇంతకుముందు. ఓకే. సో, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఏంటంటే 10 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ 2 ఇంటర్ ఎడ్యుకేషన్ మొత్తం కలిపేసి 10+2 స్ట్రక్చర్ అనేది మనకి ఉండడం జరిగింది. సో, ఇప్పుడు అకాడమిక్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ప్రీ కేజీ, నర్సరీ ఉంటాయి కదమ్మా! ఈ ప్రీ కేజీస్, ఎల్‌కేజీ, యూకేజీని కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్‌లోకి తీసుకురావడం జరిగింది. సో, ఇది ఒక మేజర్ రివల్యూషన్ ఇన్ థిస్ పాలిసీ. సో, ఏంటి మేడం ఇంతకు ముందు ఫార్మల్ ఎడ్యుకేషన్‌లో లేదు. ఇప్పుడు ఉంది అంటే ఏంటి మేడం ఆ పాయింట్‌కి మీనింగ్ ఏంటి అనుకుంటున్నారా? సీ హియర్ ఇంతకు ముందు చదివించినా, చదివించకపోయినా నో ప్రాబ్లమ్. బట్ ఇప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ క్లాసెస్ పాస్ అయిన తర్వాతే నెక్స్ట్‌కి ప్రమోట్ చేస్తామని చెప్పేసి రూల్ ఉంటుందన్నమాట. ఫౌండేషన్ అకాడమిక్‌గా ఈ స్ట్రక్చర్‌ని తీసుకురావడం అంటే. సో, దీనివల్ల యూజ్ ఏంటి మేడం అంటే బికాస్ జనరల్‌గా మనకి న్యూరో సైన్స్ డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే 0-6 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకి కాగ్నిటివ్ స్కిల్స్ అనేది చాలా ఈజీగా, ఫాస్ట్‌గా ఆ ఏజ్‌లో ఎక్కువగా డెవలప్ అవుతాయంట. కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి. ఓకే. సో, ఇలాంటి టైంలో మనం ఎక్కువ ఇన్‌పుట్ ఇవ్వగలగాలి. ఎక్కువ బేస్ అనేది ఇవ్వగలగాలి. సో, వాళ్ళకి త్రూ పిక్చర్స్ ద్వారా, గేమ్స్ ద్వారా, స్కిల్స్ లైక్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకేంటంటే స్కిల్స్ డెవలప్ చేస్తూ, అనలైజ్ చేస్తూ, రీజనింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తూ సో, వాళ్ళ యొక్క ఏ టైంలో అయితే వాళ్ళ బ్రెయిన్ అనేది ఫాస్ట్‌గా డెవలప్ అవుతుందో, ఆ టైంలో వాళ్ళకి స్కిల్స్ అనేవి ఇన్‌బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ సో, ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద ఫార్మల్ అకాడమిక్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్‌లో లేకపోవడం వల్ల కొంతమంది మాత్రమే ఆ స్కిల్స్ అనేది ఐ మీన్ ఆ పర్టిక్యులర్ క్లాసెస్‌లో వేయడం జరుగుతుంది. పూర్ చిల్డ్రన్‌కి ఆ కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉండట్లేదు. సో, దానివల్ల పిల్లల్లో ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వడం జరగట్లేదు. సో, దాన్ని మనం ఓవర్‌కమ్ చేసుకోవడానికి ఈ కాగ్నిటివ్ స్కిల్స్ ఖచ్చితంగా పిల్లల్లో డెవలప్ అవ్వాలని చెప్పేసి ఈ ప్రీ కేజీ, ఎల్‌కేజీ, యూకేజీ అనేది ఫార్మల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్‌లోకి అకాడమిక్ స్ట్రక్చర్‌లోకి తీసుకురావడం జరిగింది. సో, ఇట్ ఈస్ ద మేజర్ చేంజ్. సో, వాళ్ళలో కాగ్నిటివ్ స్కిల్స్ పెరుగుతూ వాళ్ళ యొక్క రీజనింగ్ స్కిల్స్, యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు ఎంత ఇన్‌పుట్ ఇస్తే అంత ఇన్‌పుట్ కూడా వాళ్ళు ఈజీగా తీసుకోగలిగే కేపబిలిటీని మనం చిన్నప్పటి నుంచే ఇన్‌బైబ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు మనకది 100% లేదు. అంటే ఇప్పటి వరకు మనకి గవర్నమెంట్ స్కూల్స్‌లో డైరెక్ట్‌గా ఫస్ట్ క్లాస్ నుంచే తీసేసుకోవడం జరుగుతుంది. సో, ఇప్పుడేంటంటే సో, ఇది కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సో, ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్‌గా ఏంటంటే మనకి ఎల్‌కేజీని, యూకేజీని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ప్రీ కేజీని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందని గవర్నమెంట్ చెప్తూ వస్తుంది. స్టిల్ వి హావ్ టు సీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బై 2030 కల్లా ఓకే. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో అంటే ఖచ్చితంగా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% ఈ యొక్క ప్రీ కేజీ, ఎల్‌కేజీ అండ్ యూకేజీ ఎడ్యుకేషన్ అనేది రిసీవ్ చేసుకోవాలి. ఈ క్లాసెస్‌ని క్రాస్ అవ్వకుండా, రిసీవ్ చేసుకోకుండా ఏ స్టూడెంట్, ఏ చిల్డ్రన్ కూడా ఉండకూడదు. 100% మనం ఈ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి
ఈ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగిందమ్మా బై 2030. ఓకే, సి హియర్ ఇంతకు ముందు ఫార్మల్ లైక్ ఈ యొక్క ఫౌండేషన్ ఉండేది కదా, లైక్ టీకేజీ, ఎల్కేజీ, యూకేజీ అనేది అవసరం లేదు. డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయినా నేను ఎవరేమి అడగరు, ఫస్ట్ టు 10, సో తర్వాత ఇంటర్. ఇప్పుడు ఎలా వచ్చిందమ్మా, సో మనకి ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ ఆ 3 years గవర్నమెంట్స్ ఆల్రెడీ దానిలో కదమ్మా అంగన్వాడీస్ లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా అంగన్వాడీస్ అని చెప్పేసి ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ స్కూల్ అని చెప్పేసి, బాలవతిక అని చెప్పేసి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఏంటంటే వాళ్ళకి కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి జనరల్ గా ఎక్కువగా గవర్నమెంట్ ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ తర్వాత ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ ఈ విధంగా ఫౌండేషన్ అనేది 3 to 8 years వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 8 to 11 దీన్ని ప్రిపరేటరీ ఆర్ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, తర్వాత 6th నుంచి 8th వరకు మిడిల్ స్కూల్, సో తర్వాత 9th నుంచి 12th వరకు సెకండరీ స్కూల్. కంప్లీట్ గా ఏంటమ్మా 5 plus 3 plus 3 plus 4. ఓకే, సో ఇక్కడ 5 అంటే ఫస్ట్ 3 years ప్రీ స్కూల్ అంటే ప్రీ కేజీ, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, తర్వాత 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, +1, +2 అని చెప్పేసి అంటున్నారు కదా, 11th క్లాస్, 12th క్లాస్. ఈ విధంగా కొత్తగా ఎకనామిక్ స్ట్రక్చర్ అనేది మార్చడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ పాయింట్ చాలా మేజర్ రెవల్యూషన్. నో సైలోస్ బిట్వీన్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మనకి జనరల్ గా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, నాట్ ఆల్ ఆంధ్రప్రదేశ్, జనరల్ గా స్ట్రక్చర్ ఎలా ఉంటుందమ్మా, ఎన్ఐటీస్ కానీ లేకపోతే ఐఐటీస్ కానీ జనరల్ గా ఏంటి, ఓకే ఎంపీసీ, బైపీసీ కోర్సెస్ అనుకుందాం +1, +2 లో. అంటే ఇక్కడ ఏంటి, కంప్లీట్ గా సబ్జెక్ట్స్ నువ్వు ఏంటి నీకు చాయిసెస్ ఇచ్చినప్పుడు ఆఫ్టర్ 10th ఎయిదర్ కంప్లీట్ గా నువ్వు సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, లేకపోతే కంప్లీట్ గా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. సి హియర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక్కడ కంప్లీట్ గా నీ చాయిస్ ఏంటి, కంప్లీట్ గా సైన్స్ సబ్జెక్ట్స్. ఓకే, ఆర్ట్స్ లేకపోతే ఎకనామిక్స్ కానీ లేకపోతే కామర్స్ కానీ హిస్టరీ కానీ కంప్లీట్ గా ఆర్ట్స్ ఉంటాయి. అంతే తప్ప సైన్స్, ఆర్ట్స్ కలిపి తీసుకోవడానికి స్కోప్ అనేది చాలా వరకు తక్కువ, అసలు లేదనే చెప్పుకోవాలి. ఒకవేళ ఉన్న 1 or 2%. ఇది కంప్లీట్ గా రెడ్యూస్ చేయాలి, ఎరాడికేట్ చేయాలి. ఒక సైన్స్ స్టూడెంట్ అనేవాడు ఆర్ట్ సబ్జెక్ట్ కూడా తీసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజిక్స్ తీసుకోవచ్చు. ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఎకనామిక్స్ తీసుకోవచ్చు. కరికులర్ అండ్ కో కరికులర్ అంటే మ్యూజిక్. ఈ విధంగా తనకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ ఏమైనా తీసుకోవచ్చు. అంతే తప్ప మేము ఈ విధంగా పిఈ, ఎంఎన్ ప్రొవైడ్ చేయమని ఇటువంటి కోర్సెస్ మేము ప్రొవైడ్ చేయమని అనడానికి వీల్లేదు. సో వీళ్ళు కంప్లీట్ గా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అని స్పెసిఫిక్ గా డిజైన్ చేసేసి అవి ఎందుకు ఎడ్యుకేషన్ కి ఏం పనికొస్తాయి అని చెప్పేసి అంటారు. సో అలా కాకుండా వాటిని కూడా ఇంక్లూడ్ చేసేసి, ఓకే, సో మీరు ఒక సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక కరిక్యులర్ బేస్డ్ సంబంధించిన సబ్జెక్ట్ లైక్ మ్యూజిక్ తీసుకోవచ్చు, లేకపోతే డాన్స్ తీసుకోవచ్చు, ఓకే, లేకపోతే ఒక వొకేషనల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. వొకేషనల్ సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా, లైక్ కార్పెంటరీ వర్క్ కానీ, ఎలక్ట్రిక్ వర్క్, వెల్డింగ్ వర్క్, సో ఇలాంటివన్నీ జనరల్ గా వొకేషనల్ సబ్జెక్ట్స్ అని చెప్తారు. సో ఈ విధంగా సబ్జెక్ట్స్ లో నీ యొక్క చాయిస్ అనేది పెంచుతున్నారు. ఓకే, స్పెసిఫిక్ గా నువ్వు సైన్స్ సబ్జెక్టే తీసుకోవాలి, ఆర్ట్స్ సబ్జెక్టే తీసుకోవాలి అన్న మెయిన్ ప్రాబ్లమ్ ని, ఆ డివైడ్ ని ఏంటంటే రెడ్యూస్ చేసేసి యూ కెన్ టేక్ ఒక స్టూడెంట్ కి స్కోప్ పెంచుతున్నారు. యూ కెన్ టేక్ 1 సైన్స్ సబ్జెక్ట్, 1 ఆర్ట్స్ సబ్జెక్ట్, 1 వొకేషనల్ సబ్జెక్ట్ అండ్ 1 కో-కరిక్యులర్ యాక్టివిటీ. అంటే ఇది ఒక సబ్జెక్ట్ అంటే ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ పరంగానే మీరు తీసుకోవాలి తప్ప మ్యూజిక్ ఎందుకు పనికొస్తుంది, డాన్స్ ఎందుకు పనికొస్తుంది, లేకపోతే లైక్ రిమైనింగ్ అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదమ్మా, అవి దేనికి పనికిరావు అన్న స్కోప్ అనేది స్టూడెంట్ లో వెళ్ళకూడదు. ఎందుకంటే తనకి ఏ సబ్జెక్ట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయో అన్ని కూడా కరికులం నెక్స్ట్ వచ్చే కరికులం లో ఇంక్లూడ్ చేయాలి. సో తనకి ఫ్యూచర్ లో మాస్టర్స్ ఏది చేయాలనుకుంటే, తన కెరియర్ ని ఏది చూస్ చేసుకోవాలంటే అది తనకి ఇష్టం. సో హూ వి ఆర్ టు డిసైడ్ ఈ పర్టికులర్ స్ట్రీమ్ లోనే వెళ్ళాలి, నువ్వు తీసుకుంటే సైన్సే తీసుకోవాలి, నువ్వు వొకేషనల్ తీసుకోకూడదు, ఇంకా ఐఐటి ఒకటే, ఐఐఎంస్, ఎంబీఏ. సో ఈ విధంగా మీరు సెపరేట్ ఎలా చేసేస్తున్నారు, డివైడ్ ఎలా చేసేస్తున్నారు. సో దీన్ని ఎరాడికేట్ చేయాలి అని చెప్పేసి, సో ఆ డివైడ్ అనేది కంప్లీట్ గా తీసేయడం జరిగిందమ్మా. ఓకే, సో నౌ you can take economics, maths or physics
ఆర్ మ్యూజిక్, కార్పెంటరీ వర్క్, వెల్డింగ్ వర్క్. సో ఏదైనా సో నీ యొక్క చాయిస్ మీద నువ్వు తీసుకోగలిగే చాయిస్ అనేది ఈ పాలిసీ ఇవ్వడం జరిగింది. స్టిల్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంట్ అయితే ఇంకా స్లోగా స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. పాలిసీ అయితే ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. ఓకే. ప్రైమరీ అండ్ సెకండరీలో ఏంటేంటి చేంజెస్ అనేది తీసుకొచ్చారు సీ హియర్. అప్ టు 5th క్లాస్ వరకు మీ యొక్క ప్రతి స్టేట్స్ వాళ్ళ యొక్క మదర్ టంగ్‌లో క్లాసెస్ చెప్పుకోవచ్చు ఇఫ్ నెసెసరీ. మీరు చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఫ్రీగా ఓపెన్‌గా వదిలేసింది. అంటే అది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి. మీరు తెలుగులో చెప్పుకుంటారా? ఓకే. ఇంగ్లీష్‌లో చెప్పుకుంటారా? ఓకే. ఓకే. మేము చెప్పుకోవచ్చు అని చెప్పేసి మీ యొక్క మదర్ టంగ్‌లో చెప్పుకోవచ్చు అని చెప్పేసి మేము ఇవ్వటం జరిగింది. సో, అది మీ ఇష్టం అని చెప్పేసి వదిలేసింది. ఎందుకంటే చాలా పెద్ద కాంట్రోవర్సీస్ అనేవి రైజ్ అయిపోతాయి. ఒక్కసారి కంపల్సరీ అని చెప్పేస్తే కాంట్రోవర్సీస్ రైజ్ అవుతాయని చెప్పేసి సో, స్టేట్‌కే అది వదిలేయడం జరిగింది. ఓకే. ఎందుకమ్మా మదర్ టంగ్స్‌ని ఎక్కువగా ఎందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే బేసికల్‌గా జనరల్‌గా 5th వరకు ప్రైమరీ వరకు ఏంటంటే వాళ్ళ యొక్క మదర్ టంగ్‌లో ఏవైనా నేర్చుకుంటే అవి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండి వాళ్ళ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి రిపోర్ట్స్‌లో రావడం జరిగింది సర్వేస్‌లో. సో, అందుకని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటారంటే అలాంటప్పుడే మనం కొత్త టాపిక్స్ నేర్పించినప్పుడు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్పించినప్పుడు కూడా ఆ కాగ్నిటివ్ స్కిల్స్ 5th లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలోనే మనం ఒక కొత్త లాంగ్వేజ్ అనేది నేర్పించగలగాలి. అలా నేర్పించలేనప్పుడు తనకు ఆ కాగ్నిటివ్ స్కిల్స్ అనేది ఆటోమేటిక్‌గా రెడ్యూస్ అయిపోతాయి. తను పెరుగుతున్న కొద్దీ. సో, ఒక కొత్త లాంగ్వేజ్‌ని తను ఆహ్, డైజెస్ట్ చేసుకోలేరు. అబ్జార్బ్ చేసుకోలేదని చెప్పేసి ఇంకొక ఆహ్, వెర్షన్ కూడా వినిపిస్తుంది. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందుకే సో 2 వెర్షన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్‌కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్‌కి వదిలేయడం అనేది జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ 6th క్లాస్ నుంచి ఓకే. ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఏంటంటే కోడింగ్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి కూడా ఇందులో ప్రొవిజన్ అయితే ఉండడం జరిగింది. సో, ఫ్యూచర్‌లో వచ్చేదంతా కంప్లీట్‌గా సాఫ్ట్‌వేర్ బేస్డ్ ఐటీ మీద ఎక్కువగా వెళ్తుంది కాబట్టి సో, ఇండియాలో ఐటీ సెక్టర్ మీద ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి కోడింగ్ కూడా మనం ఇన్కల్కేట్ చేస్తే అది ఫ్యూచర్‌లో నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్‌కి యూజ్ అవుతుందని కోడింగ్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ వొకేషనల్ ట్రైనింగ్ చెప్పాను కదమ్మా! సో, వొకేషనల్ మీరు ఏ వర్క్ అయితే నేర్చుకుంటారో సో, ఇది కూడా ఒక అకాడమిక్ సబ్జెక్ట్స్ గానే డీల్ చేయాలి. అంతే తప్ప స్పెషల్‌గా చెప్పకుండా అవి కూడా అకాడమిక్ సబ్జెక్ట్స్ గానే డీల్ చేయాలి. ఇవి కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి. సో, అన్నీ కూడా మనం ఇన్కల్కేట్ చేయాలి. సో, స్టూడెంట్‌కి మనం చాయిస్ ఇవ్వాలి. సో, ఏది తీసుకుంటారని చెప్పేసి తనకి చాయిస్ అనేది స్టూడెంట్‌కి వదిలేయాలి. వొకేషనల్ ట్రైనింగ్స్ కూడా అవి కూడా ఒక అకాడమిక్ సబ్జెక్ట్స్‌గా పెట్టాలి. సో, దానికి సంబంధించిన ఫ్యాకల్టీని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి కూడా ఈ పాలిసీ చెప్పడం జరిగింది. అంటే కంప్లీట్‌గా ఒక హోలిస్టిక్ అప్రోచ్‌కి ట్రై చేయడం జరుగుతుంది. సో, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ హోలిస్టిక్ అంటే ఒక పాత్‌లోనే ఫిక్స్ అయిపోకుండా, ఒక్క సబ్జెక్ట్స్ వైపే ఫిక్స్ అయిపోకుండా సో, ఇట్ ఈస్ ఫ్రీ ఒక స్టూడెంట్‌ని ఫ్రీ బర్డ్‌గా వదిలేయడం జరుగుతుంది. సో, నీకేది నచ్చితే అది నువ్వు చదువు. సో, నీ యొక్క నాలెడ్జ్ స్కోప్ అనేది పెంచుకో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేమా? అండ్ ఈ వొకేషనల్ ట్రైనింగ్ అంటే మనకి మన హిస్టరీ పాయింట్‌ని ఒకసారి లింకప్ చేసుకోండి. మనకి గాంధీ గారి వర్ధా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు ఐడియా ఉందో లేదో హిస్టరీలో అక్కడ ఏం చెప్తారమ్మా? సో, అక్కడ స్కూల్స్‌లోని టు స్పిన్ చెరక ఇన్ స్కూల్స్ టు మేక్ ఖాదీ. వాళ్ళ ఖాదీని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి, మేక్ చేసుకోవడానికి చరక ఎలా స్పిన్ చేయాలో స్కూల్స్‌లో నేర్పించాలని చెప్పేసి ఆ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో, సేమ్ టైప్ ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ అంటే. ఓకేమా? సో, ఈ వాళ్ళకి వర్క్స్ అనేది ఒక అకాడమిక్ సబ్జెక్ట్ కింద తీసుకురావాలని చెప్పేసి పాలిసీ చెప్పడం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే. హైయర్ ఎడ్యుకేషన్‌లో ఇండియా యొక్క గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియో 24-25% మాత్రమే ఉండడం జరిగిందంట. అంటే చాలా తక్కువగుంది. అంటే 100% గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైయర్ స్టడీస్‌కి అందులో 25 మెంబర్స్ అంటే ఆల్‌మోస్ట్ 1/4 మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. 3/4 మెంబర్స్ అసలు హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ వెరీ మచ్ లోవర్ వాల్యూ వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో, జపాన్ లాంటి చిన్న కంట్రీకి ఏంటంటే మోర్ థాన్ 60% మోర్ థాన్ 60 నాట్ 60 మోర్ థాన్ 60 అనేవాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటారంట. ఇంకా యూరోప్ లాంటి వెల్ డెవలప్డ్ నేషన్స్‌లో అంటే మోర్ థాన్ 80% అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేసుంటారు. సో, ఇండియా మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ 100 మెంబర్స్‌లో 25 మెంబర్స్‌లే హైయర్ ఎడ్యుకేషన్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, వి హావ్ టు పుష్ దిస్ నంబర్
ఓకే. టు 50%, మోర్ దాన్ 50%. 2035 కల్లా మోర్ దాన్ 50%కి మేము ఈ నంబర్‌ని ఇంక్రీజ్ చేయాలి. సో, ఇలా ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తారమ్మా? దానికి సంబంధించిన స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. పాలిసీస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, వాళ్ళని పుష్ చేయడానికి లైక్ ఆహ్, రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఫీజెస్‌లో ఏంటంటే ఫీజ్ రింబర్స్‌మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొత్తగా ఏంటంటే లాంచ్ చేసి వాళ్ళ నంబర్‌ని ఇంక్రీజ్ చేయడానికి స్కోప్ అయితే పెంచడం జరుగుతుందంటున్నారు. ఇలా పెంచాలి అంటే హైయర్ ఎడ్యుకేషన్‌లో మోర్ దాన్ 50% వరకు స్టూడెంట్స్ చదవగలగాలి అంటే ఓకే. మనకి హైయర్ ఎడ్యుకేషన్‌లో ఆల్‌మోస్ట్ 3-3.4 క్రోర్ సీట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు వరకు ఉన్న సీట్స్ కాలేజెస్ సరిపోవు. ఓకే. సో, మన యొక్క మెయిన్ డ్రాబ్యాక్ కూడా ఏంటంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదంటే మెయిన్ ఏంటంటే మనకి అంత ఇన్‌స్టిట్యూషన్స్ అన్ని ఎక్కువగా సీట్స్ అలొకేషన్ అనేది లేకపోవడమే. ఓకే. సో, ఇంత ఎక్కువ నంబర్ అచీవ్ అవ్వాలంటే అన్ని ఎక్కువ ఇన్‌స్టిట్యూషన్స్ సీట్స్ కూడా అలొకేట్ చేసినప్పుడే అది అందరికి అందడం అనేది జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగిందమ్మా. ఓకే. ఓకే. నెక్స్ట్. సీ హియర్. ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. లైక్ ఏఐసిటి ఇంజినీరింగ్ సర్వీసెస్‌కి, యూజీ అని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్స్‌కి సంబంధించిన హైయెస్ట్ డిపార్ట్‌మెంట్. సో, ఇలా డిఫరెంట్ ఓకే. ఇంజినీరింగ్‌కి ఒక హైయర్ డిపార్ట్‌మెంట్, మెడిసిన్‌కి ఒక హైయర్ డిపార్ట్‌మెంట్, డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్‌మెంట్స్ ఎందుకు ఓకే. పాలిసీస్ అన్నీ ఒకేలా ఉండాలి కాబట్టి ఇన్ని డూప్లికేషన్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ ఎందుకని చెప్పేసి ఇవన్నీ క్యాన్సెల్ చేసేసి ఓన్లీ ఒక్క డిపార్ట్‌మెంట్, హైయర్ డిపార్ట్‌మెంట్ వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి ఓన్లీ వన్ డిపార్ట్‌మెంట్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. వన్ రెగ్యులేటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక రెగ్యులేటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందమ్మా. ఓకే. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ మేజర్ రివల్యూషన్ వాస్ 4 ఇయర్స్ ఈ 4 ఇయర్స్‌లో మనకి జనరల్‌గా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో మనకి మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక కీ ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కీ ప్రొవిజన్. సో, జనరల్‌గా మనం ఏంటమ్మా 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్ డిగ్రీ తీసుకోండి. బీఎస్సీ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ తీసుకోండి. సో, జనరల్‌గా మనకేంటమ్మా ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాతే మనకి సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా తన యొక్క స్కోప్‌ని తగ్గించేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తను ఫస్ట్ ఇయర్‌లో ఒక డిగ్రీ చేశారు. లైక్ ఒక ఒక స్ట్రీమ్ ఫస్ట్ స్ట్రీమ్‌లో చేశారు. ఓకే. సో, అప్పుడు ఆ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత తను ఆ స్ట్రీమ్ కాకుండా వేరే స్ట్రీమ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే. తనకి ఇంట్రెస్ట్ లేదు. వేరే స్ట్రీమ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో, అప్పుడు ఈ ఫిక్సేషన్ అంటే 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ వస్తుందన్న ఫిక్సేషన్ అండ్ తనకిష్టం లేకపోయినా కంటిన్యూ చేయవలసిన నెసెసిటీ అనేది ఉంటుంది. సో, ఈ హర్డిల్ అనేది స్టూడెంట్స్‌కి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తను ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేశారు. సో, ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేసిన తర్వాత తనకి వేరే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఆటోమేటిక్‌గా తినిక్కడ ఎక్సిట్ అయిపోవచ్చు. ఎక్సిట్ అయిపోతే తినికి ఈ 1 ఇయర్ వేస్ట్ అయిపోదు. సో, హి విల్ గెట్ డిప్లొమా డిగ్రీ ఇన్ దట్ స్ట్రీమ్. ఏ స్ట్రీమ్ అయితే తీసుకున్నారో ఆ స్ట్రీమ్‌లో డిప్లొమా డిగ్రీ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తనకి 2 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనుకోండి. తనకి అడ్వాన్స్డ్ డిప్లొమా అని చెప్పేసి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే ప్రాపర్ డిగ్రీ అని చెప్పేసి వేరొక నేమ్‌తో అంటే నువ్వు చదివిన ఏది కూడా వేస్ట్ అవ్వకుండా దానికి సంబంధించిన ఎవ్రీ స్పెసిఫిక్ ఇయర్‌లో ఏంటంటే సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, దీని ద్వారా స్టూడెంట్స్‌కి చాయిసెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్‌లోనో, ఫస్ట్ ఇయర్‌లో తన యొక్క చాయిస్ అనేది మారిపోయినప్పుడు వేరే సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి తను వెళ్ళే స్కోప్ అనేది పెంచడం జరుగుతుంది. ఓకే అమ్మా. సో, ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ఫర్ ఏ పర్టిక్యులర్ చైల్డ్. నాట్ ఓన్లీ చైల్డ్ ఎవరైనా సరే టు ఎవాల్వ్ అవ్వడానికి డిఫరెంట్ సబ్జెక్ట్స్‌లో తను యొక్క నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి ఎవరైనా అంతే కదమ్మా! సో, మనం యూపీఎస్సీకి రాకముందు మనం చదివిన స్ట్రీమ్ ఒకటి యూపీఎస్సీకొచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ చదువుతున్నప్పుడు ఎకానమీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. జియోగ్రఫీ సో, మనం చదువుతున్న కొద్దీ మన వే ఆఫ్ చాయిసెస్ మారిపోతూ ఉంటాయి. సో, దానికి తగ్గట్టు మన యొక్క పాలిసీస్ అనేది డిజైన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఎగ్జిట్ అండ్ థీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ 4 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఫస్ట్ 2 ఇయర్స్ చదివిన తర్వాత వాళ్ళకి డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. హి కెన్ ఎక్సిట్. ఓకే. హి కెన్ ఎంట్రీ ఈవెన్. ఓకే. వేరే స్ట్రీమ్‌లో చేసి ఇక్కడ థర్డ్ ఇయర్‌లో కూడా రావచ్చు. హి కెన్ ఈవెన్ ఎంటర్ ఆల్సో. ఓకే. అండ్ మోర్ ఓవర్ అడ్వాన్స్డ్ డిప్లొమా 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే అడ్వాన్స్డ్ డిప్లొమా, 4థ్ ఇయర్ చేస్తే
ప్రాపర్ డిగ్రీ అని చెప్పేసి డిగ్రీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది దిస్ స్కీమ్. ఓకే. 2 years కెన్ టేక్ అనదర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అదే కదమ్మా చెప్పాను. 2 ఇయర్స్ తర్వాత అనదర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోగలిగే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇట్ అలోస్ ఫారెన్ యూనివర్సిటీస్. ఓకే. సో ఇప్పటి వరకు మనకి ఇండియాలో డొమెస్టిక్ గానే మనకి యూనివర్సిటీస్ అనేది ఉండడం జరిగిందమ్మా. ఓకే. ఫారెన్ యూనివర్సిటీస్ అనేది ఇప్పటి వరకు మనం ఎంకరేజ్ చేయలేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా ఎక్కడైనా ఓకే. అది ఇండియన్ యొక్క యూనివర్సిటీస్‌తో కొలాబరేట్ అయ్యే ఉంటాయి తప్ప ఎక్కడా కూడా డైరెక్ట్‌గా ఫారెన్ యూనివర్సిటీస్ అనేది మన ఇండియాలోకి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరగలేదు. బట్ ఈ యొక్క పాలిసీతో ఫారెన్ యూనివర్సిటీస్ కూడా ఇండియాలోకి వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్న స్కోప్‌నైతే ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా ఇది ఫస్ట్ యూపీఏ గవర్నమెంట్ 2010లో తీసుకురావడం జరిగింది. బట్ అది అంత ఎఫిషియెంట్‌గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. మెటీరియలైజ్ అనేది అవ్వలేదు. సో బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఫారెన్ యూనివర్సిటీస్ ఇండియాలోకి రావచ్చు అని చెప్పేసి ఈ యొక్క పాలిసీ ద్వారాగా వెల్కమ్ కూడా చేయడం జరిగింది. ఓకే. ఇది ఇంపార్టెంట్ అమ్మా. దీని గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే. నెక్స్ట్ అయితే ఈ పాలిసీలో ప్రోస్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే. ప్రోస్ మల్టీ డిసిప్లినారిటీ ఇప్పుడే చెప్పాను. ఓకే. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సబ్జెక్ట్ కావాలంటే సైన్స్ సబ్జెక్ట్ తీసుకో. ఓకే. 1 ఇయర్‌లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ కావాలంటే ఆర్ట్ తీసుకో. హ్యుమానిటీ సైన్సెస్ చదవాలనుకుంటే హ్యుమానిటీ సైన్సెస్ చదువుకో. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వొకేషనల్ సబ్జెక్ట్స్ తీసుకుందామంటే వొకేషనల్ సబ్జెక్ట్స్ తీసుకో. ఓకే. మ్యూజిక్ నేర్చుకో. ఇవన్నీ కూడా ఒక అకాడమిక్ సబ్జెక్ట్స్ గానే ఉంటాయి. సో ఇందులో నువ్వు ఏది చేసినా నీకు సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా నీకు మల్టీ డిసిప్లిన్స్‌ని నువ్వు ఇంబైబ్ చేసుకోగలిగే కేపబిలిటీ అనేది ఇస్తుంది ఈ పాలిసీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా ఒక ఐఐటీ స్టూడెంట్ ఉన్నారు. సో వాళ్ళేం చెప్తున్నారంటే ఇలా మల్టీ డిసిప్లినారిటీ ఇది ఇవ్వటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఐటీ స్టూడెంట్ ఉన్నారనుకోండమ్మా. ఒక ఐఐటీ స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో వర్క్ చేస్తున్నప్పుడు హి షుడ్ అండర్‌స్టాండ్. తను వర్క్ చేసినప్పుడు తనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్‌కి ఓకే. టెక్నాలజీ మీద ఉన్న గ్రిప్పే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ తనకి అదర్ సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ అవ్వచ్చు. అదర్ సబ్జెక్ట్ ఎకానమీ అవ్వచ్చు. ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తను వర్క్ చేస్తున్నప్పుడు సో ఒక వర్క్ చేసినప్పుడు దాని మీద ఎకనామిక్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? దాని మీద పొలిటికల్‌గా ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఇలా మల్టీ డైమెన్షన్స్‌లో తను ఆలోచించే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక తన మోరల్ వాల్యూ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే. దాని యొక్క రిపరికేషన్స్, ఇంప్లికేషన్స్ అనేది తనకి తెలియడం వల్ల ఓకే. తన యొక్క మోరల్ వాల్యూస్‌ని కూడా అది ఎన్హాన్స్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. ఓకే. సో అండ్ ఇట్ ఈస్ మూవింగ్ మోర్ హోలిస్టిక్ వే ఆఫ్ అంటే చాలా హోలిస్టిక్ వేగా ఏంటంటే అడ్వాన్స్‌మెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. బట్ రియల్‌గా ఆన్ గ్రౌండ్ నిజంగా ఇంప్లిమెంట్ అయితే సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ బిగ్గెస్ట్ రివల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఓకే. ఇట్ ఈస్ లైక్లీ టు బి మోర్ హోలిస్టిక్ టు మీట్ ద డెవలప్‌మెంటల్ నీడ్స్ ఆఫ్ 21st సెంచరీ. ఓకే. అయితే మనకు ఆల్రెడీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ లైక్ క్వాలిటీ అనేది మనకి పెద్ద ఛాలెంజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అందుకని చెప్పేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ సెక్టర్‌లో మెయిన్‌గా ప్రైమరీ ఎడ్యుకేషన్ సెక్టర్‌లోనే ఎక్కువగా క్వాలిటీ టీచర్స్ అనేది ఉండడం జరగట్లేదు. సో దాన్ని మనం అచీవ్ చేయాలి అంటే బై 2030 కల్లా బీఈడీ సబ్జెక్ట్స్ ఉన్న టీచర్స్ లైక్ బీఈడీ చేసిన వాళ్ళు మాత్రమే టీచర్స్ పోస్ట్‌కి ఆహ్, ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఒక ప్రొవిజన్ కూడా వాళ్ళు తీసుకురావడం అనేది జరుగుతుంది. సో దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ నుంచే మనం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి. సో హైయర్ లెవెల్‌లో నో డౌట్ ఖచ్చితంగా క్వాలిటీ అనేది అందుతుంది. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ప్రైమరీ సెక్టర్‌లోనే ఎక్కడైతే వాళ్ళ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ బావుంటాయో, వాళ్ళు ఏది చెప్పినా ఇన్‌పుట్ చేసుకోగలిగే కేపబిలిటీ ఉంటుందా కరెక్ట్‌గా ఆ టైంలోనే ఏంటంటే ఎఫెక్టివ్ టీచింగ్ అనేది అక్కడ ఉండట్లేదు. సో అక్కడ మనం ఫస్ట్ ఆ రూట్ దగ్గర ఏంటంటే మనం ఎఫెక్టివ్ టీచింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ 15 ఇయర్స్‌లో ఎఫిలియేషన్ కాలేజెస్ ఏమున్నాయో వాటిని కంప్లీట్‌గా బ్యాన్ చేసేస్తారంట. ఎఫిలియేషన్ కాలేజెస్ అంటే జనరల్‌గా ఐడియా ఉంటుందనుకుంటున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనివర్సిటీస్ ఉన్నాయమ్మా. అటోనమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే. లైక్ గీతం. ఓకే. యూనివర్సిటీస్ ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ అంటే చిన్న చిన్న కాలేజెస్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్‌గా యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్ అంటారు. ఆ కాలేజెస్ దగ్గర చెప్తారనమాట. దిస్ కాలేజ్ ఇస్ ఎఫిలియేటెడ్ టు దిస్ పర్టిక్యులర్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పేసి. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఈ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎంత అమౌంట్ అయితే చార్జ్ చేస్తున్నారో అమౌంట్ అనేది చార్జ్ చేసేస్తున్నారు. బట్ ఇక్కడ ఇచ్చిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నారంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం లేదు. ఇక్కడ ఎక్కువగా కరప్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎఫిలియేటెడ్ కాలేజెస్
యూజెస్. సో, అందుకని చెప్పేసి కంప్లీట్‌గా దీన్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. వితిన్ ద నెక్స్ట్ కమింగ్ 15 ఇయర్స్ అని ఈ పాలిసీ చెప్పడం జరిగింది. ఓకే అమ్మా? అండ్ ఆల్రెడీ యాక్సెసిబిలిటీ అనేది మనకి పెద్ద హర్డిల్ అని చెప్పాం కదా! సో, ఈ యాక్సెసిబిలిటీకి ఏం స్ట్రైవ్ చేస్తుంది ఈ పాలిసీ? ఒక జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేది ఏర్పాటు చేస్తారమ్మా. ఓకే. అంటే ఖచ్చితంగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ ప్రపోర్షనేట్‌లో ఏంటంటే సో, ఎటువంటి జెండర్ పారిటీ లేకుండా అందరూ కూడా స్కూల్స్‌కి రావాలి. ఎడ్యుకేషన్ అనేది అందాలి అని చెప్పేసి. సో, గర్ల్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఫేస్ చేస్తారో ఆ పర్టిక్యులర్ ఇష్యూస్ మీద ఈ ఫండ్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ వాళ్ళ టాయిలెట్స్ ఇష్యూ గాని, లేకపోతే వాళ్ళు ట్రావెలింగ్ ఏదైనా ప్రాబ్లమ్ అయితే వాళ్ళకి బైసికిల్స్ ఇవ్వడం గాని, శానిటేషన్‌లో ప్రాబ్లమ్ అయితే సో, దానికి సంబంధించిన వాటి మీద వాళ్ళు ఫండ్స్‌ని యుటిలైజ్ చేయడం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌కమ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఓకే. సో, కండిషనల్ క్యాష్ ట్రాన్స్‌ఫర్స్ చేయడం. సో, ఈ విధంగా ఫండ్ ఏంటంటే పర్టిక్యులర్‌గా వాళ్ళకి యుటిలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇన్ ఆర్డర్ to eliminate gender parity, okay, and to promote girls education in education sector of India. And moreover, rights of persons with disabilities act 2016 paranga, okay, ఎవరైతే ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి ఒక స్కూల్ అనేది స్కూల్లో ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడానికి సో అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఒక స్పెషల్ ఎడ్యుకేటర్స్ ని అపాయింట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి స్పెషల్ గా ఒక రిసోర్స్ సెంటర్స్ అనేవి అపాయింట్ చేస్తాం. వీళ్ళకి డిజేబుల్ ఫ్రెండ్లీ స్కూల్స్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తామని కూడా ఈ యొక్క పాలసీ చెప్పడం జరిగింది. ఓకేమా? సో గర్ల్స్ ని స్కూల్‌కి వెళ్ళడానికి ప్రమోట్ చేయడానికి వాళ్ళకి ఒక ఫండ్ ని ఏర్పాటు చేసి సో వాటి మీద ఓకే. ఆ ఫండ్‌ని యుటిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ డిజేబుల్ పర్సన్స్ కూడా వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి దానికి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటి వాటి ద్వారా ఏంటంటే డిసేబుల్ పర్సన్స్‌ని కూడా దే వాంట్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఫర్ దోస్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్. అండ్ టు ఎలిమినేట్ టెక్నాలజీ డివైడ్. సో ఎక్కువగా మనం కోవిడ్-19 ఇంపాక్ట్‌లో మనం ఎక్కువగా చూసాం. ఓకే. సో డిజిటల్‌గా యాక్సెస్ అనేది అందరికి రావలేదు. అది నెట్ సిగ్నల్స్ ప్రాబ్లమ్ అవ్వచ్చు లేకపోతే చాలా రీజన్ లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోలేకపోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దాన్ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్‌లో కంప్లీట్‌గా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్‌గా డిజిటల్ అయిపోయేలాగుంది. ఓకే. సో, దానికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డప్ చేయడం, అంత ఎంత కెపాసిటీ అయితే కావాలో ఆ కెపాసిటీని బిల్డప్ చేసుకోవడం. సో, వీటి మీద వర్క్ ఆన్ చేయడానికి దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ స్పెషల్ డెడికేటెడ్ యూనిట్. ఆ యూనిట్ కంప్లీట్‌గా ఈ ఇష్యూస్ మీద ఏంటంటే వాళ్ళు వర్క్ ఆన్ చేసి ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తుంది. దాని ద్వారా గవర్నమెంట్ ఏంటంటే ఈ డివైడ్‌ని ఎలిమినేట్ చేయడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం, కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేయడం దానికి ముందుకొస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే. సో, అయితే ఈ విధంగా యాక్సెసిబిలిటీ గాని, క్వాలిటీ గాని ఓకే. అండ్ మోర్ ఓవర్ అఫోర్డబిలిటీని గాని ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఏంటంటే ఈ యొక్క పాలిసీ అడ్రెస్ చేయడానికి స్ట్రైవ్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ప్రొవిజన్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ నిజంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా? అది మెయిన్ పాయింట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక పాలిసీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటమ్మా మనకి ఫండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1986లో ఆల్రెడీ ఎడ్యుకేషన్ సారీ నేషనల్ పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్ సేమ్ ఉందని చెప్పేసన్నారు. వాళ్ళు అప్పుడు కూడా చెప్పారు. మేము 6% ఆఫ్ జీడీపీ అంటే మాకు 100 క్రోర్స్ జీడీపీ ఉంటే అందులో 6 క్రోర్స్ అనేది మేము ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తామని చెప్పారు. కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఎక్కడ వాళ్ళు 6 క్రోర్స్ అమౌంట్ అనేది అలోకేట్ చేయడం జరగలేదు. ఓకే. ఫండ్స్ షార్టేజ్ అనేవి వచ్చాయి. ఎక్కడైనా ఏ పాలిసీ అయినా ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఫండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాలిసీలో ప్రొవిజన్స్ చాలా బావుంటాయి. న్యూస్‌లో చెప్పుకుంటాం. కానీ నిజంగా ఆన్ గ్రౌండ్ రియాలిటీలో జరుగుతుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సేమ్ నేషనల్ పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్‌లో 34 ఇయర్స్ బ్యాక్ 1986లో సేమ్ ఈ విధంగానే చెప్పారు. 6% ఆఫ్ జీడీపీ మేము ఫండ్స్ అనేది అలోకేట్ చేస్తామని. బట్ ఎక్కడ అలోకేట్ చేయలేదు. సో, కనీసం ఇప్పుడైనా ఓకే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. 6% ఆఫ్ జీడీపీ మేము ఫండ్స్ అలోకేట్ చేస్తామని చెప్పేసి. సో, ఇప్పుడైనా కనీసం ఆ ఫండ్స్ అలోకేషన్ చేసి ఎక్కడైతే మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఓకే. ఆ కంప్లీట్‌గా అవన్నీ ఆ గ్యాప్స్‌ని ప్లగ్ చేసుకుంటే ప్రొవిజన్స్ అనేవి రీచ్ అయితే ఖచ్చితంగా ఇట్ విల్ బి ఎ గ్రేట్ రెవల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. దట్ టూ ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ సబ్జెక్ట్. ఓకే. సో, దీనితో ఏంటంటే ఖచ్చితంగా స్టేట్స్ అనేవి కూడా లాస్ అనేవి చేస్తూ ఉంటాయి. సో, ఎక్కడ ఆహ్, వీళ్ళు వైలేట్ అవ్వకుండా సో, ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన నెసెసిటీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఓకే. చాలా చాలా ఉంది. అండ్ మోర్ ఓవర్ ప్రొవిజన్ ఒకటి ఉంది కదమ్మా! ఫారిన్ యూనివర్సిటీస్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చని. సో,
చాలా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాలోకి ఎంటర్ చేయడం వల్ల మనకి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఓకే. సో, మంచి మంచి యూనివర్సిటీస్‌ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి అక్కడ చాలా చెక్స్ అండ్ బాలన్సెస్ అనేది చాలా చాలా కావాలి. ఓకే. సో, వాళ్ళు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తారో, ఏ ఎయిమ్‌తో వస్తున్నారో, ఎటువంటి టీచింగ్ ఇస్తున్నారు, ఇక్కడ స్టూడెంట్స్‌ని ఎలా తయారు చేస్తున్నారు. సో, చాలా యాస్పెక్ట్స్. ఇది ఇంత చిన్న టాపిక్ కాదమ్మా. ఇది చాలా చాలా పెద్ద టాపిక్. ఓకే. కమింగ్ డేస్‌లో దీని గురించే మనకి ఎక్కువగా ఆర్టికల్స్ కూడా రావడం జరుగుతుంది. వన్స్ ఎన్‌ఈపీ అనేది న్యూస్‌లోకొచ్చింది అంటే, మనకి ఎక్కువగా ఆర్టికల్స్ వచ్చేది ఫారిన్ యూనివర్సిటీస్ ఎంట్రీ ఇంటూ ఇండియా. ఓకే. సో, కమింగ్ ఫ్యూచర్‌లో ఏంటంటే దీని మీద మనకి డిస్కషన్ అవుతుంది. సో, అప్పుడు డీటెయిల్‌గా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. సో, దీనికి స్క్రూటినీ అనేది ఖచ్చితంగా కావాలి. చెక్స్ అండ్ బాలన్సెస్ అనేది ఖచ్చితంగా కావాలి. సో, దాన్ని మనం ఫేస్ చేయాలంటే వి హావ్ టు ఇంప్లిమెంట్ ఎ స్పెషల్ లెజిస్లేషన్ ఫర్ ఎంట్రీ ఆఫ్ ఫారిన్ యూనివర్సిటీస్. సో, ఆ ఫారిన్ యూనివర్సిటీస్‌ని ఫస్ట్ ఎంట్రీ రావడానికి ఒక స్పెషల్ లెజిస్లేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా తీసుకురావాల్సిన నెసెసిటీ అయితే చాలా చాలా ఉంది. ఓకే అమ్మా. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఆఫ్ 2020. సో, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేసి ఇంక ఎప్పుడో చెప్పకుండా ఐ జస్ట్ వాంట్ టు కవర్ ఇట్ కాంప్రిహెన్సివ్‌లీ. ఓకే అమ్మా. సో, దట్స్ ఆల్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ. అండ్ నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అమ్మా 10.74 lakh birds flock to Chilika Lake. సో, వింటర్ సీజన్ మనకి ఆల్రెడీ వింటరింగ్ గ్రౌండ్. చిలుక ఈస్ ద వింటరింగ్ గ్రౌండ్ ఆఫ్ బర్డ్స్ అంటారు. ఓకే. సో, జనరల్‌గా చిలికా లేక్. సో, వింటర్ సీజన్‌లో ఏంటంటే ఈ మైగ్రేషన్ బర్డ్స్ అంటే జనరల్‌గా ఏ ప్లేసెస్ నుంచి వస్తాయమ్మా? లైక్ ఇట్ హోస్ట్ బర్డ్స్ ఫ్రమ్ కేస్పియన్ సీ, లేక్ బైకల్, ఎరెల్ సీ, రిమోట్ పార్ట్స్ ఆఫ్ రష్యా, మంగోలియా, సెంట్రల్, సౌత్ ఈస్ట్ ఏషియా, లడక్ అండ్ హిమాలయస్. ఈ ప్లేస్ నుంచి సో, జనరల్‌గా ఈ చిలికా లేక్‌కి రావడం అనేది జరుగుతుంది. మెయిన్‌గా ఏంటంటమ్మా రిసోర్సెస్ కోసం. ఓకే. అండ్ బ్రీడింగ్ కోసం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌కి వాళ్ళు ఇక్కడ మైగ్రేట్ అనేది అవ్వడం జరుగుతుంది. జనరల్‌గా వింటర్ సీజన్ కాబట్టి వింటరింగ్ గ్రౌండ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ మనందరికీ తెలుసు చిల్కా ఈస్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. వాట్ ఈస్ మీన్ బై బ్రాకిష్? నిన్న చెప్పినట్టున్నాను. బ్రాకిష్ అంటే ఫ్రెష్ వాటర్ ప్లస్ సాల్ట్ వాటర్. మొన్నే చెప్పానమ్మా. దేని గురించి చెప్పాను? పెనగాంగ్ లేక్, చైనా. ఓకే. సో, దాని గురించి చెప్పడం అనేది జరిగింది. సో, ఫ్రెష్ వాటర్ ప్లస్ సాల్ట్ వాటర్ 2 మిక్స్ అయితే మనం జనరల్‌గా వాటిని బ్రాకిష్ వాటర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే. సో, అయితే చాలా ఎక్కువగా బర్డ్స్ అనేవి మైగ్రేట్ అవ్వడం జరుగుతుందంట. సో, అందులో ఈ ఇయర్ చాలా స్పెషల్‌గా ఒక అన్‌కామన్ బర్డ్ అనేది రావడం జరిగిందంటే ఇట్ ఈస్ మంగోలియన్ గల్. ఈ మంగోలియన్ గల్ అనే ఒక స్పెషల్ అన్‌కామన్ బర్డ్ అనేది చిలికా లేక్‌కి రావడం అనేది జరిగింది. దాన్ని నోటిఫై చేసి చెప్పడం జరిగింది. ఓకే అమ్మా. సో, అకార్డింగ్ టు ద వాటర్ బర్డ్ స్టేటస్ సర్వే 2022. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ చేసింది దాని ప్రకారంగా. సో, ఈ ఇయర్‌లో చిలికాలో 10,74,173 వాటర్ బర్డ్స్ అనేవి రావడం జరిగింది. ఇందులో ఆల్‌మోస్ట్ 107 డిఫరెంట్ స్పీసీస్ అనేవి ఉండడం జరిగిందంట. ఇన్ని డిఫరెంట్ స్పీసెస్ వచ్చాయో చూడండి. అండ్ మోరోవర్ 37,953 ఇండివిడ్యువల్స్ అంటే ఇందులో 76 వెట్‌లాండ్ డిపెండెంట్ స్పీసెస్. వెట్‌లాండ్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ ఉంది. 'ఆర్‌కే బీచ్' చూసే ఉంటారు కదా! ఓషన్ ఉంది. సో, ఓషన్ ఏంటంటే, ఆ వేవ్స్ ద్వారా కొన్ని సెడిమెంట్స్ అనేవి ఓకే. ఇక్కడ మీరు సెడిమెంట్స్ అనేవి డిపాజిట్ చేయడం చూస్తారు మీరు. ఓకే. సో, జనరల్‌గా ఇక్కడ కొంచెం వాటర్ ఉండి కొన్ని సెడిమెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది కదా! అక్కడక్కడ లైట్‌గా వాటర్ ఉండి సెడిమెంట్స్ అనేది ఉంటుంది. దీన్ని జనరల్‌గా మనం వెట్‌లాండ్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, వీటి మీద ఓకే. ఎక్కువగా డిపెండ్ అవుతాయి. ఇక్కడకొచ్చిన రిసోర్సెస్ మీద ఏంటంటే ఎక్కువగా డిపెండ్ అయ్యే స్పీసెస్ కూడా ఉండడం జరుగుతుంది. అందుకే వెట్‌లాండ్ డిపెండెంట్ స్పీసెస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. 76 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెట్‌లాండ్ డిపెండెంట్ స్పీసెస్ రావడం అనేది జరిగిందంట. అయితే లాస్ట్ ఇయర్ ఆల్‌మోస్ట్ 1,00,000 బర్డ్స్ అనేది రావడం జరిగింది. బట్ ఇప్పుడు ఆల్‌మోస్ట్ 10,00,000 అప్రాక్సిమేట్‌లీ 11 అనుకోవచ్చు. ఓకే. సో, కౌంట్ అనేది తగ్గింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సీ హియర్ ఈ సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? అండర్‌టేకెన్ జాయింట్‌లీ బై Odisha State Wildlife Organization and the Chilika Development Authority and the Bombay Natural History Society. వీళ్ళు జాయింట్ గా ఈ యొక్క సర్వేని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే
ఇక్కడ ఆల్మోస్ట్ 97 స్పీసెస్ 3,58,889 బర్డ్స్ వర్ కౌంటెడ్ ఇన్ నలబానా బర్డ్ సెంచరీ. దీనికి అసోసియేట్ అయ్యి ఉన్న ఈ నలబానా బర్డ్ సెంచరీలో ఏంటంటే 97 పీసెస్ అనేది స్పీసెస్ ఆఫ్ ఎన్ని బర్డ్స్ స్పీసెస్ అయితే 97 కంప్లీట్ బర్డ్స్ ఎన్నమ్మా 3,58,889 బర్డ్స్ అనేది కౌంట్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ కన్నా చాలా తక్కువ నెంబర్ ఈ టైం ఈ సెంచరీకి వచ్చినప్పుడు చాలా తక్కువ నెంబర్ వచ్చింది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు తగ్గిందంట ఈ ఇయర్ రావటం మైగ్రేషన్ లోకి ఓకే 12 lakh నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 11 కి తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ కల్టివేటెడ్ ల్యాండ్స్. చెప్పాను కదమ్మా వెట్ ల్యాండ్స్ మీద ఎక్కువగా అంటే చాలా తక్కువ వాటర్ ఉండి అండ్ ఎక్కువగా ఓషన్ దగ్గర సెడిమెంట్స్ అనేవి ఉండగలగాలి. ఓకే నేను ఓషన్ చెప్తున్నాను జనరల్ గా లేక్ అవ్వచ్చు వాటిని జనరల్ గా వెట్లాండ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓకే ఆ వేవ్స్ ద్వారా వచ్చే సెడిమెంట్స్ ద్వారా ఓకే ఎక్కువ వాటర్ ఉన్నా సో వాళ్ళకి ఏంటమ్మా ఎక్కువ వాటర్ గా ఉంటే లోపల ఉన్న ఓకే వాళ్ళు రిసోర్స్ ఉంటుంది కదా లైక్ ఫిష్ అవ్వచ్చు ఏదైనా సో ఎక్కువగా వాటర్ ఉండడం వల్ల వాళ్ళకి ఫుడ్ రిసోర్స్ అనేది తగ్గిపోతుంది. తక్కువ వాటర్ ఉండేటప్పుడు జనరల్ గా ఫుడ్ రిసోర్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది క్యాచ్ చేయడం ఈజీ అవుతుంది. ఫుడ్ రిసోర్సెస్ బాగుంటాయి వాళ్ళకి. ఎక్కువ వాటర్ ఉండేటప్పుడు వాళ్ళకి ఫుడ్ రిసోర్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఓకే సో ఎక్కువ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ అండ్ కల్టివేటెడ్ ఫీల్డ్స్ అనేవి ఉండడం వల్ల ఈ ఇయర్ అనేది మైగ్రేషన్ చాలా వరకు తగ్గింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇందులో డిఫరెంట్ స్పీషీస్ నేమ్స్ అనేవి ఇచ్చారమ్మా బట్ అన్ని కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమే. బట్ ఒకసారి జస్ట్ చూద్దాం. ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ డక్స్ వచ్చాయంట. నార్థరన్ పింటేల్ గద్వాల్ ఓకే యురేషియన్ వైగన్ ఇలా డిఫరెంట్ స్పీసీస్ అనేది రావడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే అయితే కొన్ని స్పీసెస్ అనేవి తగ్గాయని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మార్జినల్ డిక్రీజ్ ఇన్ నార్థరన్ షోవ్లర్ టఫ్టెడ్ డక్ అండ్ రెడ్ క్రెస్టెడ్ పోచర్డ్ ఇన్ని డిఫరెంట్ స్పీసెస్ వచ్చాయి చూడండి. ఇవి తగ్గాయంట. లాస్ట్ ఇయర్ మీద ఇయర్ రావడం తగ్గిందంట. అయితే ఇయర్ సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ అయింది ఏంటంటే ఫ్లెమింగో చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యిందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంట ఇక్కడ వీళ్ళు మడ్ ఫ్లాట్ ని చాలా బాగా ఎఫెక్టివ్ గా రీస్టోర్ చేయగలిగారు. ఓకే వీళ్ళు మడ్ ఫ్లాట్స్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను కదమ్మా మడ్ ఫ్లాట్స్ అంటే లైక్ వెట్ ల్యాండ్స్ నే మనం జనరల్ గా మడ్ ఫ్లాట్స్ అని అంటాం. రిస్టోరేషన్ చాలా ఎఫెక్టివ్ గా వీళ్ళు చేయగలిగారట. ఓకే దాని వల్ల ఏంటంటే లాస్ట్ డికేడ్ తో కంపేర్ చేస్తే ఏంటంటే మనకి ఫ్లమింగో కౌంట్ అనేది పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే సో జస్ట్ ఈ చిలికా లేక్ గురించి జస్ట్ ఇంపార్టెంట్ ఈ బ్రాకిష్ వాటర్ స్పీసెస్ ఒకసారి గుర్తు పెట్టుకున్నామా. ఓకే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.